స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్, పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట are injurious to health. ఆరోగ్యానికి హానికరము. It's a direct way to the hell. అది నరకానికి నేరుగా మార్గము. రే పద బావా దమ్మేద్దామా? శంకర్, నాకెందుకు భయంగా ఉంది. వెళ్ళిపోతాం రారా. ఇంత దూరం వచ్చాం, వద్దురా. ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంకొంచెం దూరం పోదాం. ఇక్కడ ఆపేస్తే మన ప్రాణానికి ప్రమాదం. తన ఆత్మ ఎలాగైనా మమ్మల్ని ఆపాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు వెనకాల తిరిగి చూడకండి. వెనకాల నుంచి ఎవరు పిలిచినా పలకకండి. మన ధ్యాస అంతా మనం వచ్చిన పని మీదే ఉండాలా. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి శబ్దాలు వచ్చినా వెనక్కి తిరిగి చూడకండి. దిగండ్రా మెల్లగా. జాగ్రత్త అందరూ. ఓం త్రకాస్త్రకీంద్ర ఓ క్రీమంత్రాయ నమః. త్రకం త్రకియా అహం అంత్రస్త్వః. నాకెందుకు భయంగా ఉందిరా. వద్దు, వెనక్కి వెళ్ళిపోదాం రా. వద్దురా, అదే చూడగానే వెనకదా. ఈ పక్కత్తు కూడా ఏదో సంగీతం ఇస్తుంది. వద్దనుకుంటాం రా, వెళ్ళిపోదాం. ఇంత దూరం వచ్చాం, ఇక వెనక్కి తిరిగి వెళ్తే మన శవాలే వెళ్తాయి, మనం కాదు. రాండి మొదలు పెడదాం. ప్రగత్రా. వాళ్ళు బ్రతికారో లేదో, నేను ఎలాగో తప్పించుకున్నా. వాళ్ళ దేవుడి దయ. పరిగెత్తురా. ఒక్క చైన్ మా ప్రాణాలకి తీగిస్తుంది. ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. అమ్మో, పరిగెత్తరా, పరిగెత్తరా. మరణం మాయమా, ప్రళయం
హలో, ఏమైందిరా? సరుకు సేఫ్గానే ఉందన్నా. అది సరే గాని ఇప్పుడు ఏమైందో చెప్పు. అది ఇంకా దొరకలేదన్నా, వెతుకుతున్నాం. ఆ వాళ్ళంతా ఆ పని మీద ఉన్నారు. 5 సంవత్సరాలు రా. అది ఇంకా వెతుకుతున్నామన్నా, కొంచెం టైం కావాలా? నువ్వు ఇంకా ఎంత టైం తీసుకుంటావో నాకు తెలియదు, కానీ వాడు నాకు ప్రాణాలతో కావాలా. సరే అన్న, పిల్లను పట్టుకుంటాం. అన్ని చోట్ల మా వాళ్ళు ఉన్నారు, తప్పించుకోలేడు. వెతుకుతున్నాం, చూస్తున్నాం కాదు, వాడు దొరకాలా. చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం, వెతుకుతున్నాం అన్నా. రోజుగా చచ్చిపోయాడేమో. మాట జాగ్రత్త. కాదన్నా, ఆలోచించి ఒకసారి నువ్వే. వాడి ప్రాణం నా చేతిలోనే పోవాలా. వాడి తల నేనే నరుకుతా. సరే అన్నా. ఎన్ని సంవత్సరాల్లోని దక్కుంటావు? ఏదో ఒక రోజు దొరుకుతావు. నా చేతులతోనే చంపుతా. ఎక్కడున్నావు రా? ఈ లోకంలో చాలా ప్రేమ కథలు ఉన్నాయి, కానీ దానిలో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మనం ఎవరితో ఉండాలి, ఎవరితో జీవితం పంచుకోవాలి అనేది డెస్టినీ డిసైడ్ చేస్తుంది. 2 మనసులు కలవాలని రాసిపెట్టి ఉంటే దానికి ఎంత కాలం పట్టినా ఆలస్యం కాదు, ఎంత దూరం ఉన్నా దూరం కాదు. మనం ఎవరితో కలవాలన్నది మనం డిసైడ్ చేసుకుంటాం, కానీ జీవితం ఎవరితో పంచుకోవాలనేది మాత్రం డెస్టినీ డిసైడ్ చేస్తుంది. ఇట్స్ జస్ట్ ఏ మ్యాజిక్. అలాంటిదే ఈ ప్రేమ కథ. ఈ ప్రేమ కథను మొదలు పెడదామా? పదండి చూద్దాం. వెలుగేను ఆ రోజులు మాయమైపోయాయి, నీ మాటల ప్రతిధ్వనులే మిగిలాయి. చిరునవ్వు వెనక నిండిన ఆ జ్ఞాపకాలు ఇప్పుడవి కన్నీటి మార్గమైపోయాయి. నీ జ్ఞాపకాల మాయలో నేనున్నా, దూరం వెళ్ళిన నీ నీడలో మునిగిన ప్రతి అడుగులోని గుండె చప్పుళ్ళు వినిపిస్తుంటే ఎలా మరచేను నీ ప్రేమని నేను. ఇప్పుడు దీనికి ఏమైందిరా? ఇప్పుడు ఆగిపోవాలి ఇది కూడా. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయే. ఛే, ఏనమ్మా. నిన్ను దాటే ప్రతి దారిలో నీ గాఢలే గాలి చెబుతుంటాయి. వేదనలోనైనా నీ ప్రేమే సాంత్వన. ఇదెంత తీయని శాపము ప్రేమాని. ప్రపంచమంతా తిరిగి
చాలు అడుగడుగునా. Hello. Love you, Bajay. Okay. Happy Valentine's Day. హలో, చెప్పు, ఎందుకు కాల్ చేసావు? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా తిరుగుతావు? నాకు గుర్తుంది, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని బాధలు. ఎంత మానాలనుకున్నా మానవు, అవన్నీ అలాగే ఉంటాయి. ఇవన్నీ వదిలే కానీ ఇంటికి ఎప్పుడు వస్తావు? సరే వస్తాను, మండే వస్తా, మాట్లాడుకుందాం. హృదయంకే స్వరం పాడుతుంది, తిరిగి రావా. నీ జ్ఞాపకాల మాయలో నేను కన్నీటి తారలో నీ ముఖం మేరిసిన, నా ఊపిరిలో నీవే సజీవంగా ఉన్నావు, తిరిగి రావా. నా స్వప్నాలలోనైనా. జ్ఞాపకాలు కూడా చాలా విచిత్రమైనవి. ఏది కావాలనుకుంటామో అది గుర్తుకు రావు, ఏది వద్దనుకుంటామో అది మర్చిపోలేము. ఒక్కసారి ప్రేమలో పడితే మరణమే కానీ మోక్షం దొరకదు. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో, ఎంతమంది దగ్గర చేతులు చాపుతాడో, ఎన్ని రోజులు అవసరమైతే ఆహారం కూడా తీసుకోవడం మానేస్తాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వేయలేడు. ఎలా ఉన్నావురా గులాబ్ జామున్? ఆపురా, ఇంకా మారవా నువ్వు? కొత్త బైక్, బాగా తెల్లపడినట్టున్నావు. ఏ సోపు వాడేది? సంతూరా లేకపోయా? చెప్పు, మేము కూడా వాడతాం కదా. ఎన్ని రోజులు పట్టిందా నీకు రావడానికి? నువ్వు ఇంకా అలాగే ఉన్నావురా, ఏం మారలేదు. ఇప్పటి వరకు బండి తెచ్చుకోలేదు. ఇంటికి పోయి పాలు తాగి బజ్జో. ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదేమ్రా? చెప్పరా, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా గుర్తుకు రాలేదేమ్రా? ఏంటి చెప్పు. గుర్తుకొచ్చారు. అయితే రావాలిగా. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడిని. Listener feels calm and safe. ఏంటి
ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చా? వేరే ప్లేస్ ఏం దొరకలేదా నీకు? సరే దిగు, ఏం చేద్దాం ఇప్పుడు, కానిస్తాం. ఈ ప్లేస్ మాత్రం ఏం మారలేదు, ఇంకా ఇలానే ఉంది, సేమ్ నీలాగానే. అసలు ఏమైందిరా రహీంకి? దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అందరికీ. కాలం చాలా విచిత్రమైందిరా. మన మనసుకి ఎవరైతే దగ్గర అవుతారో వాళ్ళనే మన నుంచి దూరం చేస్తుంది. ఎప్పుడు చెప్తూ ఉన్నావు నా అన్నలాగా ఉంటావని, కానీ నేను కాపాడలేకపోయాను. క్షమించదు, క్షమించదు. అప్పటికీ చెప్తూనే ఉన్నాను, ఏమైందో ఇంపార్టెంట్ పిలుగురా వస్తాను, కానీ నేను గుర్తుకు రాలేదారా? ఈ లోకంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను బతికేలా అనుకుంటావా? ఇలా ఒంటరిగా వదిలేకపోవడం వల్ల నీ న్యాయం ఉందా? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు నన్ను? నీ చావు వృధా పోను. నేను చంపినవా? నా చేతులతో చంపుతా అని మాటిస్తున్నా. ఆ తర్వాత నీ శ్రద్ధాంజలి నేను చేస్తా. మాటిస్తున్నావు, నీ చావు వృధా పోను. బ్రతికించుకుంటారా? ఇక్కడ ఎరుపుగా ఏం పర్లేదులే, సరేలే బండి తీ. అన్నీ వదిలే కానీ ఫస్ట్ నువ్వు ఏ సోప్ వాడుతున్నావు చెప్పరా, తెల్లబడతా. నిజం చెప్పు, సంతురే కదా? సరే సరే పోదాం రా. జీవితం ఇలా బూడిదలా కరిగిపోయే క్షణాన మనతో తీసుకువెళ్ళేది గడిచిపోయిన జ్ఞాపకాలు మాత్రమే. అందుకే వీలైనంత నవ్వాలి, తనివి తీరా ఏడాలి,
గెలవాలి, ఓడాలి, లేవాలి, పడాలి. మంచో చెడో కుదిరని అనుభవాలు పోగు చేసుకోవాలి. అనుభవాలే కథలు, కథలే మనం. ఆలస్యమైందరా? ఎప్పుడొచ్చు? ఇప్పుడే 5 నిమిషాలు అయింది వచ్చి. వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఫుల్గా ఉండింది, అందుకే లేట్ అయింది. ఎప్పుడు లేట్ అయినాను, ఒకసారి కూడా తొందరగా రావా? సరే సారీ, వచ్చా కదా ఇప్పుడు. నేను చాలాసార్లు రావాలనుకున్నా ఇక్కడికి, కానీ సమయం సందర్భం రెండు సరిపోలేదు. కొంచెం పని ఉంది, బయటికి పోదాం రా. సరే వెళ్దాం. ఏంటి మన దేవన వచ్చింది? వేరే వాళ్ళు ఎక్కరా? షరీఫు, కైలాషు వాళ్ళందరూ ఎక్కడరా? ఆ ఒక్క ఇన్సిడెన్స్ మా జీవితాన్ని మొత్తాన్ని మార్చేసింది. షరీఫ్ ఒకడున్నాడు టెస్ట్ లో. సరే రాత్రి కలుద్దాం. షరీఫ్ని పిలుచుకు వచ్చే. ఎక్కడో తెలుసు కదా, రెగ్యులర్ ప్లేస్కే. ఏ తర్వాత బిఏ ఎందుకు రావాలా, సి ఎందుకు రాకూడదు? చాలా తప్పు జరుగుతుంది ఈ సమాజంలో. ఐ నిలదీసిఫైయింగ్ దిస్. ఎస్, ఐఎమ్ మంచులక్ష్మి ఫ్యాన్. ఏమైందిరా, ఎందుకు కూర్చుంటున్నావు? ఏంట్రా వాడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు? ఎక్కడున్నాడు రా వాడు? ఒకసారి నువ్వు కాల్ చేయి చూడు, ఒకసారి కాల్ చేయి నువ్వు. కాల్ లిఫ్ట్ చేయడం లేదు చూడు, నువ్వు ఒకసారి కాల్ చేయి. ఏమంత బిజీ అయినాడు? నేనేమో చిన్నపిల్లాడినారా తప్పిపోవడానికి? రేని వస్తున్నా కదరా. నీ ఆగరపోయి. అవును, ఏంటి ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి రా, ఏమైందో? అయ్యో అవునారా? ఏంట్రా మీరు ఎన్ని సంవత్సరాలైనా మీ చిల్లర బుడ్లు ఇంకా ఏం మారలేదురా? ఇంకా పిల్లలు వచ్చిన ఉన్నారు. రెండు పక్క జరుగురా ఫెస్ట్. ఏం చేస్తున్నారా? దా ఒక స్నాప్ తీసుకుందాం రా. ఇంకా మారా నువ్వు. మీ బతుకులు ఎంతేరా, చిల్లర బతుకులు నాకు తెలుసు రెడీ. తుప్పలేకపోతున్నాడు చూడరా. దారా నువ్వు కూడా పోదాం దా, చూస్తురా. చెప్పు శేఖర్, చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? సరే 2 daysలో అలా అయిపోవాలి. అది చేసి చెప్పండి మళ్ళా.
అత్తలేని కోడలత్తమురాలు ఓయమ్మో కోడలేని అత్తగుడుందురాలోయ్. ఆహా, రాత్రి 10 అవుతుంది, ఇంకా ఈ టైంలో ఎవరు ఇక్కడ? అరే బాబు, రే బాబు, రే ఎవరు అక్కడ? హలో బ్రో, వినిపించిందా లేదా? ఎవరు అక్కడ? రే బాబు, హలో బ్రదర్, వినిపిస్తుందా? ఈ టైంలో ఏంటి బ్రదరా? బ్రదర్ చౌటాగింది ఇడికి. హలో బ్రదర్, హలో హలో, వెంట తిరిగి బ్రో. ఎవరు రాడా? ఏమైపోయాడు ఇప్పుడు వీడు ఏంద్రా ఇది, ఏం జరుగుతుంది ఈడ? హలో బ్రదర్, ఇప్పుడు ఎవరు రాడా? అక్కడ ఏం చేస్తున్నాడు? హలో హలో బ్రదర్, వినిపిస్తుందా? ఏంద్రా వీడు? కొంప తీసి ఫ్లాష్ మ్యాన్ ఏందా వీడు? రే ఫ్లాష్ మ్యాన్. హలో బ్రదర్, ఎవరున్నాడు అక్కడ? ఏం లేడు, పలకడం లేదు, ఉడకడం లేదు. చుట్టుపక్కల చూస్తే ఎవరు లేడు, ఏడంతే ఇక్కడ ఒంటరిగా. హలో బ్రదర్, ఎవరైనా ఉన్నారా ఇడా? ఏందా ఇడు ఇక్కడే ఉన్నాడు కదా ఇప్పటివరకు? ఏం జరుగుతుండ్రా ఇక్కడ? హలో బ్రదర్, ఏంద్రా ఇడు? అమ్మో, గులాబ్ జామున్ లగలేదు లగెత్రోయ్. వాడు చూడు వెళ్ళి ఇంకా రాలేదు. యాయా అయ్యో అయ్యో అయ్యా అయ్యో అయ్యో అయ్యా యాయో అయ్యో 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 ఎలా అయ్యో. బండి ఎక్కువ వెళ్ళి చూసొద్దాం. കരാളികൾ കരിമൂടിയ വേടനേതോ അരചോര പരന്ന പെരും വടിനായാടിയ കാളമോ കരിന്തേളുകൾ വള്ളി കരാളികൾ കരിമൂടിയ വേടനേതോ അരചോര പരന്ന പെരും ఎక్కడ ఎతుక్కుగా అయ్యో అవే అవే అయ్యో అవ్వ అవ్వ అవే నాకు తెలుసురా, వాడు తాగి పడిపోయి ఉంటాడు. చూడు తాగి పడిపోయినాడు. నేను చెప్పిన వాడికి తుప్పులో పోగున్నా అయితే పోయినాడు. లేరా రే లే
లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మన వదిలి వెళ్ళిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది. శత్రువులు కూడా విడిపోయేటప్పుడు ఏడ్చుకుంటారంటారు, కానీ నువ్వు ఇంత సులువుగా చెప్తున్నావు చూడు. విడిపోవడం అంటే అంత ఈజీనా? అప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు చెప్పి వెళ్ళిపోతున్నావు. నా ప్రేమ సరిపోలేదా? నాలో ఏ లోపం ఉందో చెప్తే కదా నేను సరిదిద్దుకుంటా. అలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. వందలో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. 200 మందిని ఒకేసారి పంపించు షేర్ ఖాన్. నీ దగ్గర తక్కువ ఉంటే చెప్పు, నేనే 10 మందిని ఇస్తా. ఏ మొహమన పడద్దు, మనదే ఇదంతా. లెక్క తప్పకూడదు షేర్ ఖాన్. ఏమనుకున్నా మనం అంటే డీజే టిల్లు. చేసావా? జామున్ గారు ఏదో స్టోరీ పెట్టినాడా? హలో గాయ్స్, ఈ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది. పాపం తాగి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేసి మనీ అరేంజ్ చేస్తే ఆపరేషన్ అవుతుంది. పాపం గైస్, వాడు తాగి వాడు అమ్మ 2 గాజులు కూడా అమ్ముకున్నాడు గైస్. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. తాగి సచ్చినాడా? నా జీవితం నాశనం చేసినావు కదరా. ఫోన్ లిఫ్ట్ చేయరా ఫోన్ బెస్ట్. ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయరా. నీ అబ్బాయి ఎలా పెట్టాలనిపించిందిరా మీకు? నా తప్పురా వచ్చినందుకు. హలో, ఇంకా చాలేదా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఎట్టా అది? నీ దయవల్ల ఇంకా బతికే ఉన్నానులే. కొంచెం టిట్టి సిగరెట్ అడిగిరా, కొంచెం మాట్లాడాలి నీతో. నాతో ఏం పడింది? నేను రాను మింగే. నేను చిల్లర పనులు చేయను. ఐ ఆమ్ రిచ్, యు నో. బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావుగా. అయితే ఈ తగ్గించుకుంటేనే మంచిది. రా ముందు. నా కొడక్క రా. సరేలే, వస్తున్నా ఉండు. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది మొత్తుకుంటా, నన్ను తోటింటి గొంతతోటి, నన్ను నన్నల్లో ఎత్తుకొని, ఇయ్య బీరల్లో పోయినారా, ఇయ్య దిప్పుడు గల్లాల కాడా, అయ్య నన్ను కింద దించినారా, నా దేవుళ్ళ నోడు పెట్టి, ఇయ్య నా నొల్ల నోడు పెట్టి, నన్ను బాబాని పిలిచినారా, నా అయ్య నా కొడుకులారా, నా మనవరు మనవరాలు. దీని అమ్మ ఇంకా రావడం లేదేంట్రా ఈడు? రాహుకాలం పోయే కాలం ఏమైనా చూసుకొని వస్తాడా ఏంది ఈడు? తొందరగా రారా, ఈరోజు అయిపోయారు నా కొడుక నువ్వు. హలో, వస్తున్నా ఉండు వస్తున్నా.
ఏమన్నారు? జనగణమన నేను ఎవరిని గినా, జనగణమన నేను ఎవరిని గినా. విజయనగరం ఇదే బస్ కొట్టేస్తున్నారు. బస్ కొట్టేస్తున్నారు. ఒక్కసారి నానా అని పిలిచో, డిలీట్ చేస్తా వీడియో. రే ఆగరా, ఇక ఓపిక లేదురా, ఆగరా. నువ్వు ఒక్కసారి నానా అని చెప్పు, డిలీట్ చేస్తా. ఇప్పుడే డిలీట్ చేస్తా. జీవితాంక సంకటం అనిపించినావు కదరా, ఇంకేం చేస్తావురా? మూసుకొని దా పోదాం దాన్ని. అబ్బా అట్లా ఎలా చేయాల్సి మించిదరా నీకు? అబ్బా కూర్చో. చెత్తనా కొడుగా, ఐరన్ మ్యాన్ లా ఉండేవాడిని ఫ్లాష్ మ్యాన్ చేసినావు కదరా. అబ్బా ఇంకేం చేస్తావురా నా జీవితంలో? చెప్పు ఒకే ఒక్కసారి చెప్పు. ఏంటో లాస్ట్ చెప్పి తగలడు నా కొడుగా, చెప్పు. నానా అని ఒకే ఒక తూడు చెప్పురా. లాస్ట్ మూసుకొని ఫైనల్ చెప్పు, ఒకే ఒక తూడు చెప్పు నానా అని. చెయ్యి బెస్ట్. అరే చెయ్యరా నాయన, నీ కాలు ఒకసారి పట్టుకుంటా. చెప్పు, డిలీట్ చేసేస్తా ఇప్పుడే. అమ్మ చెయ్యరా, ఇంకోసారి వస్తే చెప్పు నీతో. చల్లబడినావా? దీనికోసం ఇంత రద్దద్దాం. లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్. ఏమైంది రెడ్డికి? ఓయ్ ఓయ్,
పని అయిపోయింది, పూర్తయ్యాక ఫోన్ చేస్తా. అడ్వాన్స్ పెట్టుకో. వాడిని చంపి వాళ్ళ తల నీ చేతులు పెట్టి పెట్టా. నువ్వు అడ్వాన్స్ పే చేయవస్తా.
జీవితం కూడా ఇలా రోడ్డు ప్రయాణం లాంటిది. దూరం ఎంత ఉన్నా గమ్యం చేరుకోవడానికి మన జీవితం సరిపోదురా. నిజమే కానీ కొన్ని ప్రయాణాలు మర్చిపోలేని జ్ఞాపకాలు ఇస్తాయి. అవును నిజమే, తన జ్ఞాపకాలు ఒక ముళ్ళులాగా గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఎంత మర్చిపోవాలనుకున్నా. 5 years రా, ఇంకా ఎన్ని రోజులు తన కోసం ఎదురు చూస్తావురా? శత్రువులు కూడా విడిపోయేటప్పుడు బాధతో ఏడ్చుకుంటూ విడిపోతారు, కానీ తను మాత్రం ఇంత ఈజీగా వెళ్ళిపోయింది. ఏమని చెప్పాలి చెప్పు. వాడు వెళ్ళిపోయాడు, తను విడిచి వెళ్ళిపోయింది. ఎవరన్నారని? ప్రేమలో మరణం ఉంటుంది కానీ మోక్షం ఉండదురా. అసలు ఎందుకు విడిపోయినారా మీరు ఇద్దరు? అసలు ఏమైంది చెప్పరా? అసలు ఏమైందిరా రహీంకి? ఎలా చనిపోయినాడు? ఎందుకు చనిపోయినాడు వాడు? చెప్పరా, ఎందుకు విడిపోయినారు మీరు ఇద్దరు? అసలు ఈ అబ్దుల్లా ఎవరు? అతని పాస్ట్లో ఏం జరిగింది? అసలు ఎందుకు అతను 5 ఏళ్ళు బయటికి వెళ్ళాడు? తన లవర్ ఎందుకు తనని వదిలేసింది? తన తమ్ముడిని ఎవరు చంపారు? అబ్దుల్ని తను ఎందుకు వదిలేసింది? అసలు ఎవరు ఈడు? ఇతని కోసం అతను ఎందుకు అంత పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు? ఎంతమంది ప్రాణాలు తీస్తున్నాడు? అవన్నీ తెలుసుకోవాలంటే ముందు మనం ఈ కథని సరిగ్గా అర్థం చేసుకోవాలి. హూ కిల్స్ రహీం? వై? ఎందుకు చంపారు? ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలవాలంటే చాప్టర్ 2 చూడాల్సిందే.